వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. కలెక్టరేట్లో డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్ప విజయం ప్రజలు తనకు ఇచ్చారన్నారు. 33 నియోజకవర్గాల్లో ఉన్న 2,41,000 ఓటర్లు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని 1,45,000 ఓట్లు వేసి నన్ను గెలిపించారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అనేక పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రానికి ముందుకు వస్తున్నాయి. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులను బ్రాందీ తాగటానికి కాపలాగా పెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా అంటూ మండిపడ్డారు. విశ్వవిద్యాలయాలు గతంలో రాజకీయాలకు నిలయాలుగా మారింది. ఆ వ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నామని అన్నారు. చిన్న వయసులో రాజకీయ పరిణితి ఉన్న నాయకుడు నారా లోకేష్ అని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రెయిన్బో ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ 12వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి అమృతరాణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదిగి ఎంతో కొంత సమాజానికి సహాయపడాలన్నారు. ఈ వేడుకలలో రెట్రో డాన్స్, రీల్స్ కాంపిటీషన్, తంబోలా వంటి వివిధ రకాల పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవలత పర్యవేక్షించారు. విద్యారంగంలో ఉన్నతంగా మనం ఎదగాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయి, రిజర్వేషన్ కల్పిస్తున్నాయి, వాటి కోసం పోరాడుతున్నాం. తెచ్చుకున్నటువంటి హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఎందుకంటే ఒక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పరంగా ఒక మహిళకి ఆ స్థానం వస్తే ఎందులోనూ మనం తీసిపోమని మనకిచ్చినటువంటి ఆ స్థానంలో మీరు కూర్చొని ఆ పరిపాలనని నడిపించండి. దాని వెనుక మీ భర్త వచ్చి వారు చెప్పినటువంటి మార్గంలో నడవటం కాదు, విద్యతోనే కాదు, అది మీరు సర్పంచ్ అవ్వచ్చు, కౌన్సిలర్ అనేటువంటి స్థానాన్ని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయో ఆ బాధ్యతను మీరు మోసి ప్రభుత్వంలో ఒక గుర్తింపు తెచ్చుకోవడం, మన స్థానాన్ని మన గౌరవాన్ని నిలుపుకునే విధంగా పట్టుదలగా మీరందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చుండూరు వరలక్ష్మి, నంబూరు లక్ష్మి, గుత్తికొండ జ్యోతి, గంగేశెట్టి లీలారాణి, గొల్లపూడి అనురాధ, వసంత, గాయత్రి, అంజుమ్ తదితరులు పాల్గొన్నారు. తీశారు. ఇది చాలా ఉంది అమ్మ, నేను చాలా హ్యాపీగా వచ్చేది ఎవరు అంటే డాక్టర్ జీ. సో ఎంతమంది ఆడపిల్లలు కదా చదువు ఎందుకు అన్న మాటలు అవన్నీ విని లేదు నాకు ఇష్టమైన ఈ చదువుని నేను ఆయుధంగా మార్చుకున్నాను. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్, సో నేను బాబుతో ఉన్నప్పటికి కూడా స్టడీస్ని వదలకుండా నేను నా లక్ష్యాన్ని పెట్టుకొని ముందడుగు వేశాను. సో ఎందుకంటే ఒక ఉమెన్ సో ఫ్యామిలీని ఎలా అయితే చూసుకుంటుందో అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా తీసుకుంటుందని నేను బిలీవ్ చేస్తాను. సో అలాగే బేసిక్గా మనందరిలో ఉన్నటువంటి చిన్న చిన్న భయాలు ఉంటాయి. సో ఉమెన్కి ఉన్నటువంటి కొన్ని చిన్న భయాలు, సో ఆ భయాన్ని పక్కన పెట్టి అసలు మొదటి అడుగు వేసి చూస్తేనే అసలు ప్రయత్నమే మన మొదటి విజయం అని నేను భావిస్తాను. సో ఫలితాల గురించి ఆశించకుండా సో మనం ఏదిలో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో సో దాని మీద మనం
ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో ఫోకస్ చేస్తే మనంతటా మనం ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది సో మనందరికీ. అట్లీస్ట్ వన్ డే ఈ రోజు సరే ఈ ఒక్కరోజు మన కోసం అనే కాన్సెప్ట్తో మీరు పెట్టిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి ఇంత రంగులుగా ఇంత అందంగా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా బోర్ కొట్టకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా చక్కగా ఆడించి పంపించాలని మేము డిసైడ్ అయ్యాం. ప్రతి ఆడదానికి ఇంక్లూడింగ్ మీ. నాకు ఉమా మేడం గురించి తెలియదు. మేడం చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఒక్కరోజైనా డాన్స్ చేయాలి, ఒక్కరోజైనా క్యాట్ వాక్ చేయాలి, ఒక్కరోజైనా నా ఇష్టం వచ్చేది నేను ఉండాలి, ఒక్కరోజైనా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నాకైతే ఉంది. మీకుందా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని సాధించడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు సహకారంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని పురస్కరించుకొని కోర్టు వద్ద స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 33 నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి తన విజయాన్ని సహకరించమని అందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ 3 నెలలుగా అవిశ్రాంతంగా తిరగటం వల్లే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నామని తెలిపారు. పట్టభద్రుల ఎలక్షన్లో గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నారు. దానికి గాను మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీ తాడిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మధ్య మల్లికార్జున గారు, అలాగే జెన్ని శివరాం గారు, అలాగే అనిత గారు, శారదా గారు, కొంత ఆంజనేయులు గారు, జెన్ని శశి, అలా ఆరిఫ్, అలాగే చాలామంది అప్పాల కిషోరు, అలాగే జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకరు, వీళ్ళంతా న్యాయవాదుల తరఫున చాలా కృషి చేసి తెనాలిలో రాజా గారికి అత్యధికమైన మెజార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు ఆర్ అనిత, సిహెచ్ శారద, బొంత వీరాంజనేయులు, విజయ్ ప్రకాష్, అప్పల కిషోర్ కుమార్, ఎస్కే హరీష్, టి కొండయ్య, నన్నపనేని రవికృష్ణ, రవి, డి శ్రీకాంత్, బి ఫణిబాబు, కోటేశ్వరరావు, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా 82,000 పైచులకు మెజార్టీతో ఆయన గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున న్యాయవాదులందరం కూడా మరి ఇక్కడ చేరినటువంటి కక్షిదారులకి, స్థానికంగా వెళ్ళేటువంటి ప్రజలకు అందరికీ కూడా స్వీట్లు పెంచి మేము మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తెనాలికి మరో మలుపు. మరి వారికి గౌరవమైన స్థానం మరి మంత్రివర్గంలో దక్కాలని చెప్పి మా న్యాయవాదులందరి తరపున కూడా మేమందరం ఆశిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 33 నియోజకవర్గాల్లో గల పట్టభద్రులు కూడా రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి ఓటేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందరూ కూడా తెలివిగా కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన కూడా ఈ అడ్వకేట్ సంబంధించి ఆయన కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్లో ఆయనని ఆలపాటి రాజా గారిని ఎలా అయితే నమ్మకంతో నిలబెట్టారో ఆ నమ్మకాన్ని ఆయన ఫస్ట్ రౌండ్ నుంచి కూడా అత్యధిక మెజార్టీ చూపించి నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా గెలిపించారు. ఇందులో న్యాయవాదుల పాత్ర కూడా ఈ విజయంలో ఉంది అని చెప్పి నేను అన్నాను. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో 15వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గిరి గణేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిండావూరు రావి చెట్టు వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా సీట్ త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మంత్రిగా చూడాలన్నది తమ యొక్క ఆకాంక్ష అని గిరి గణేష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసిన 33 నియోజకవర్గాల పట్టభద్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా 15వ వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో కూటమి వలన నాదెండ్ల మనోహర్ గారికి ఆ రోజున త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద అత్యంత నమ్మకంతో 33 నియోజకవర్గాలకి, కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో 15 నియోజకవర్గాలు ఆయన తిరిగి కష్టపడి గెలిపించగలరనే నమ్మకంతో ఆయన ఆ పదవి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వటం, అది ఈ ఎలక్షన్ ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా 33 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు అంతా కేటర్ అంతా కూడా కష్టపడి పనిచేసి ఈ రోజున అత్యధిక మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రావడానికి అందరూ తోడ్పడ్డారు. కార్యక్రమంలో వి సులోచన, వై పద్మజ, రాఘవరావు, రవీంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతే జరిగిందో దానిలో 82,266 ఓట్ల అత్యధిక భారీ మెజారిటీతో పట్టభద్రులు రాజా గారికి ఘన విజయం సాధించి పెట్టారు. మరి దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి, మరీ ముఖ్యంగా జనసేన, బీజేపీ వీరందరూ కూడా ఏదైతే రాజాగారి ఎలక్షన్ జరిగిందో రాజాగారి ఎలక్షన్లో వారందరూ సహాయ సహకారాల నుంచి రాజాగారికి ఘన విజయం చేకూర్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. రాజాగారు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగానికి ఇవాళ సరైన న్యాయం జరిగిందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున మన 15వ వార్డులో పాలాభిషేకం చేసాం బాబు గారికి. అలాగే రాజాగారు గెలిచిన సందర్భంగా కార్యకర్తలు అందరం కూడా ఇది మా గెలుపు అన్న దానిలో భాగంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.